హలో గైస్, దిస్ ఇస్ యువర్ చందు ఇన్ ద యూట్యూబ్ ఛానల్ చందు ఫర్ ఎవర్. గైస్, ఈ రోజు వీడియోలో మనం వీడియో స్టేటస్ యాప్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అందులో భాగంగానే ఇది 4th వీడియో. ఓకే గైస్, ఈ రోజు వీడియోలో మనం లాస్ట్ క్లాస్ లో అయితే కనుక మనం దగ్గర రిజిస్ట్రేషన్ పేజ్, అలాగే లాగిన్ పేజ్, అలాగే లాగిన్ కి సంబంధించి ఆటో లాగిన్ ఎలా చేయాలి, ఇదన్నీ కూడా స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గా అయితే డిజైన్ అయితే చేసేసాం. అండ్ నెక్స్ట్ ఈ రోజు వీడియోలో హోమ్ పేజ్ లోకి వచ్చేస్తున్నాం. అంటే హోమ్ పేజ్ డాష్ బోర్డ్ లోకి వస్తున్నాం. ఈ డాష్ బోర్డ్ లో మనకి డిజైన్ చేయాల్సినవి ఏమేమి ఉంటాయి, అండ్ ఇక్కడ ఎక్కువ పార్ట్స్ ఉంటాయి, ఎక్కువ కాంపోనెంట్స్ యూజ్ చేస్తూ ఉంటాం, ఎక్కువ టెక్నాలజీ అండ్ ఎక్కువ బ్లాక్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఏంటంటే ఈ హోమ్ పేజ్ ని ఒకే రోజు కాకుండా కొంచెం స్లోగా నిదానంగా చెప్తాను మీకు. అండ్ ఈ రోజు హోమ్ పేజ్ లోకి సంబంధించి మీకు సైడ్ మెనూ ఎలా డిజైన్ చేయాలి, అలాగే ప్రొఫైల్ పేజ్ ఎలాగా, అండ్ ప్రైవసీ పాలసీ ఎలాగా, అబౌట్ అస్ ఎలాగా, అండ్ లాగౌట్ ఎలాగా, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అండ్ వీడియో టైం బట్టి మనం చూసుకొని ఎక్కడి వరకు వెళ్ళగలిగితే అక్కడ వరకు నేర్చుకుందాం. ఓకే గైస్, హోమ్ పేజ్ అయితే కనుక ఇది. అండ్ హోమ్ పేజ్ ని కంప్లీట్ గా రీసెట్ చేసేద్దాం. సో ఇక్కడ హోమ్ పేజ్ అనే ఈ లేబుల్ ని కాసేపు ఉంచుదాం ఇది వీడియో అయ్యే వరకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ హోమ్ పేజ్ కి సంబంధించి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ అయితే డిలీట్ చేసేద్దాం. అసలు ఈ 3 డాట్స్ తీసేసాం. అసలు ఈ మెనూనే తీసేద్దాం కంప్లీట్ గా, హోమ్ అనే మెనూని. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే షో స్టేటస్ బార్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఏంటంటే ఈ పైన ఉన్న స్టేటస్ బార్ పోతుంది. అది మీకు కావాలి అనుకుంటే ఉంచుకోండి, లేదనుకుంటే వద్దు. ఓకేనా? ఓకే, ఇక్కడ టైటిల్ బార్ తీసేయాలంటే టైటిల్ విజిబుల్ అని ఉంది కదా, ఇది తీసేస్తే ఈ టైటిల్ అనేది ఇన్విజిబుల్ అయిపోతుంది. సో ఇక్కడ మనం టైటిల్ కి సంబంధించి కంప్లీట్ గా మనం అయితే డిజైన్ చేసుకుందాం. ఓకే గైస్, ఈ లేబుల్ కూడా డిలీట్ చేసేద్దాం, కంప్లీట్ గా రీసెట్ చేసేద్దాం. ఓకే, డిలీట్, రైట్ క్లిక్ ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేసేయచ్చు. డిలీట్. ఓకే, ఇప్పుడు మనం లేఅవుట్స్ తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, హోమ్ పేజ్ లేఅవుట్స్ వచ్చేటప్పటికి జనరల్ లాగా వచ్చేయండి. జనరల్ లాగా వచ్చి ఇక్కడ వర్టికల్ స్క్రాల్ అరేంజ్మెంట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ దీని పైన, అండ్ ఇక్కడ వర్టికల్ స్క్రాల్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో దీనికి పైన గ్రిడ్ వ్యూ ఉంటుంది. గ్రిడ్ వ్యూ కాకుండా ఇక్కడ దీని కింద హారిజంటల్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఈ హారిజంటల్ అరేంజ్మెంట్ తీసుకోండి. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి ఏం చేయాలంటే ఇక్కడ మనం ఏదైతే స్క్రాల్ వ్యూ తీసుకున్నామో ఈ స్క్రాల్ వ్యూని ఫిల్ ప్యారెంట్ పెట్టేయాలి, హైట్ అండ్ విడ్త్ కూడా. ఓకే, నేను రెండు కూడా ఫిల్ ప్యారెంట్ పెట్టేశాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఫిల్ ప్యారెంట్ పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనం ఏదైతే ఇక్కడ హారిజంటల్ అరేంజ్మెంట్ తీసుకున్నామో అది బాక్స్ షేప్ లో ఉంది. ఈ బాక్స్ షేప్ లో ఉన్నదని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఓన్లీ ఇది సెలెక్ట్ చేసుకొని ఓన్లీ విడ్త్ మాత్రమే ఫిల్ ప్యారెంట్ పెడతాం. ఓకే, ఫిల్ ప్యారెంట్ పెట్టాను. ఇక్కడ హైట్ వచ్చేటప్పటికి జస్ట్ మీకు ఇక్కడ ఒక 10% ఇవ్వండి. 10%, 10 పిక్సెల్స్ కాదు, ఇక్కడ కరెక్ట్ గా గుర్తుంచుకోండి మీరు, 10% ఇవ్వాలి. ఇదిగోండి పర్సెంటేజ్, ఇలా 10% అనేది ఇవ్వాలి. ఓకే ఓకే ఐస్, ఇదంతా అయిపోయిన తర్వాత జస్ట్ మీకు ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అన్ని జీరోస్ ఉన్నాయి. సో మన యాప్ థీమ్ కలర్ ఏమనుకున్నాం, ఏదైనా ఒక బ్లూ కలర్ అనుకుందాం. ఈ బ్లూలో డార్క్ బ్లూ ఇచ్చుకుందాం కొంచెం. ఓకే, డన్. డార్క్ బ్లూ అయితే ఇచ్చేసాం. దీనికి వచ్చేటప్పటికి ఇక్కడ కార్డ్ వ్యూ అని కానీ, ఈ కార్డ్ వ్యూ, ఈ ఈజ్ కార్డ్, ఇవేవి టిక్ చేయొద్దు. ఇక్కడ టిక్ చేయకుండానే ఏదైతే ఎలా ఉందో అలానే ఉంచండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అలైన్మెంట్ ఉంది కదా, ఇది అలైన్మెంట్ లెఫ్ట్ సైడ్ కే ఉంచేసేయండి. అండ్ నెక్స్ట్ అలైన్మెంట్ వర్టికల్ టాప్ లో ఉంది, ఇది సెంటర్ చేసుకోండి. ఓకే, డన్. అండ్ నెక్స్ట్ ఏదైతే ఈ హారిజంటల్ అరేంజ్మెంట్ ఉందో ఈ హారిజంటల్ అరేంజ్మెంట్ లోపలికి ఒక లేబుల్ తీసుకోండి. లేబుల్ యూజర్ ఇంటర్ఫేస్ లో ఉంటుంది. లేబుల్, ఈ లేబుల్ అనేది జస్ట్ మనకి బ్లాక్ కలర్ లో ఉంది టెక్స్ట్. ఈ టెక్స్ట్ కలర్ అనేది మారుద్దాం. ఈ టెక్స్ట్ కలర్ మార్చడానికి కిందకి స్క్రాల్ చేసి ఇక్కడ ఉంటుంది. ఓకేనా? ఓకే, అండ్ టెక్స్ట్ కలర్ వైట్ పెడుతున్నాను. వైట్ అనేది అఫీషియల్ గా ఉంటుంది దేనికైనా కానీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ లేబుల్ వచ్చేటప్పటికి వీడియో స్టేటస్ అప్లికేషన్ అని పెడదాం. మీ ఇష్టం, అది మీ క్రియేటివ్ని బట్టి, మీ యాప్ని బట్టి మీరు అక్కడ నేమ్ పెట్టుకోండి. నేనైతే వీడియో స్టేటస్ యాప్, వీడియో స్టేటస్ అని పెట్టాను. వీడియో స్టేటస్ యాప్ అని పెడదాం. ఓకే గైస్, ఇది మనకి కొంచెం చిన్నగా కనిపిస్తుంది కదా, కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేద్దాం. ఇంక్రీజ్ 18 పెడదాం. అండ్ ఫాంట్ బోల్డ్ పెడదాం. ఓకే గైస్, మనకి టెక్స్ట్ అయితే కనుక ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు వీడియో స్టేటస్ అప్లికేషన్ అనేది. అండ్ ఇక్కడ దీనికి ముందు కొంచెం మన లోగో అయితే, మన యాప్ లోగో కూడా ఉంటే బాగుంటుంది కదా. సో ఏంటంటే ఈ లేబుల్ కి ముందు మనం యాప్ లోగో యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ ని తీసుకొని ఇక్కడ యాడ్ చేద్దాం. ఓకే గైస్, ఇక్కడ ఇమేజ్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఇమేజ్ హైట్ విడ్త్ ఎంత ఇవ్వాలంటే జస్ట్ మీరు దీన్ని 8% ఇవ్వండి. అలాగే విడ్త్ కూడా 8% ఇచ్చేసేయండి.
ఇది ఆటోమేటిక్ లో ఉంచేసేయండి. ఆటోమేటిక్ లో పెడితే మనకి హైట్ ని బట్టి విడ్త్ అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది ఇమేజ్. ఓకే గైస్, ఇది ఇక్కడ ఇమేజ్ ఏం పెడదామంటే మన లోగో ఏదైతే ఉందో లోగోని సెట్ చేద్దాం. ఇక్కడ ఇమేజ్ పిక్చర్ ఉంది కదా, పిక్చర్ లోకి వచ్చేసి ఇక్కడ C4E లోగో పెట్టేద్దాం. ఈ లోగో విడ్త్ అనేది ఆటోమేటిక్ పెడితే చాలా దూరం వెళ్ళిపోయింది. సో దీన్ని మనం తగ్గిద్దాం, 40 పిక్సెల్స్ పెడదాం. ఇదిగోండి గైస్, ఇప్పుడు చూడండి ఇక్కడ మన లోగో ఉంది. లోగో పక్కన మన టైటిల్ అయితే ఇక్కడ వచ్చేసింది. ఈ లోగోని ఇంకా మీరు తగ్గించుకోవచ్చు, సైజ్ ఎంతే ఉండాలని ఏం లేదు. సో టైటిల్ వచ్చేటప్పటికి 7% పెడతాను, ఇంకొంచెం చిన్నగా వస్తుంది. ఓకే డన్. ఓకే 7% పెట్టాను. అండ్ ఈ టెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొంచెం ఫాంట్ ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ ఫాంట్స్ అయితే ఎక్కువ ఫాంట్స్ అయితే ఏముండవు. ఇక్కడ ఫాంట్ టైప్ అని ఉంటుంది కానీ ఇది టెక్స్ట్ ఫాంట్ కాదు. మనం టెక్స్ట్ ఫాంట్స్ మార్చుకోవాలనుకుంటే కింద అడ్వాన్స్డ్ ప్రాపర్టీస్ అని ఉంటుంది. ఇక్కడ కింద లాస్ట్ లో ఉంటుంది. ఒకటే చూడండి ఒకసారి. నేను అడ్వాన్స్డ్ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రాల్ చేసి ఇక్కడ మీకు ఫాంట్ టైప్ ఇంపోర్ట్ అని ఉంటుంది. ఈ ఫాంట్ టైప్ ఇంపోర్ట్ దగ్గర మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మన దగ్గర ఫాంట్స్ ఏం లేవు. నేనైతే ఒక ఫాంట్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇదిగోండి నా దగ్గర అయితే ఒక ఫాంట్ ఉంది. ఈ ఫాంట్ నేను అప్లోడ్ చేస్తాను. అసెట్స్ లోకి డైరెక్ట్ గా అప్లోడ్ చేస్తాను ఫస్ట్. ఓకే ఇది అప్లోడ్ అవుతుంది. గైస్ ఇదిగోండి ఇక్కడైతే అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఒకసారి స్క్రీన్ పెద్దగా చేసుకొని అసెట్స్ ని క్యాన్సిల్ చేసి కిందకి వచ్చేసి ఇక్కడ ఫాంట్ టైప్ ఉంది కదా, ఇక్కడ జస్ట్ మనం అప్లోడ్ చేసిన ఈ ఫాంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకి చూడండి ఇక్కడ టెక్స్ట్ అనేది మారిపోయింది. చూసారా, వీడియో స్టేటస్ యాప్ అని వచ్చింది. ఇది మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుంది కానీ డైరెక్ట్ గా మనం యాప్ అవుట్పుట్ లో చూస్తే కనుక చాలా నీట్ గా ఉంటుంది. కొంచెం అఫీషియల్ అని ఏం లేదు, జస్ట్ మీకు ఏమన్నా కొంచెం క్రేజీగా కానీ మీకు టెక్స్ట్ ఫాంట్స్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలనిపిస్తే ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫాంట్ అనే కాదు, మీకు గూగుల్లో డిఫరెంట్ ఫాంట్స్ అయితే దొరుకుతాయి. ఈ ఫాంట్ ఫార్మాట్ వచ్చేటప్పటికి .ttf అని ఉంటుంది. ఈ TTF లో మీరు కావాల్సిన మీ ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఈ హోమ్ పేజ్ అయితే కనుక ఇక్కడతో ఆపేసి ఈ స్క్రాల్ వ్యూ ఏదైతే ఉందో ఈ స్క్రాల్ వ్యూని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోలో సైడ్ మెనూ డిజైన్ చేసేద్దాం. ఇక్కడ మనకి లేఅవుట్ అని ఉంటుంది. లేఅవుట్ లో లిస్ట్ అని ఉంటుంది. లిస్ట్ లో ఇక్కడ మీకు లిస్ట్ లో లేదు, నావిగేషన్ అని ఉంటుంది. నావిగేషన్ లో సైడ్ మెనూ లేఅవుట్ ఉంది కదా, ఈ సైడ్ మెనూ లేఅవుట్ తీసుకోండి. గైస్ ఇక్కడ సైడ్ మెనూ లేఅవుట్ తీసుకున్నారు కదా, సైడ్ మెనూ లేఅవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎనేబుల్ కలర్ అని ఉంటుంది. ఎనేబుల్ కలర్ ని మన థీమ్ కలర్ ఏదైతే ఉందో ఆ థీమ్ కలర్ సెట్ చేసుకోండి. లేదనుకుంటే బ్లాక్ కలర్ ఉంచేసేయండి, బ్లాక్ కలర్ ఉంటేనే బాగుంటుంది ఎనేబుల్ కలర్. అండ్ నెక్స్ట్ కిందకి స్క్రాల్ చేసుకుంటే సెలెక్టెడ్ కలర్ ఉంటుంది. ఇక్కడ లాస్ట్ లో ఉంటుంది అది సెలెక్టెడ్ కలర్ అని. ఈ కలర్ ని మాత్రం ఇక్కడ మీకు డిఫాల్ట్ గా పింక్ కలర్ వస్తుంది. సో మనం ఇది మాత్రం మన ఏదైతే మన థీమ్ కలర్ ఉందో, మన యాప్ థీమ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ సెట్ చేసుకోండి. ఓకే నేను బ్లూ కాబట్టి కొంచెం నీట్ గా ఉండడం కోసం లైట్ బ్లూ పెడతాను, టెక్స్ట్ కదా అది. ఓకే సెట్. ఓకే ఇక్కడికి సెట్ అయిపోయింది. ఇప్పుడు సో మనం ఎక్కడికి వెళ్ళాలంటే బ్యాక్గ్రౌండ్ అంటే మనం బ్లాక్స్ లోకి వెళ్ళి బ్లాక్స్ డిజైన్ చేద్దాం. బ్లాక్స్. ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మన స్క్రీన్ ఇనిషియలైజ్ అయినప్పుడు అంటే హోమ్ స్క్రీన్ ఓపెన్ అయినప్పుడు ఏం జరగాలి. హోమ్ ఇనిషియలైజ్. యాక్చువల్ గా మనకి హోమ్ ఇనిషియలైజ్ అవగానే మనకి హోమ్ పేజ్ అంటే సైడ్ మెనూ ఓపెన్ అయ్యేటట్టు, అంటే ఓపెన్ అయ్యేటప్పుడు అంటే సైడ్ మెనూ లోడ్ అయ్యే విధంగా పెడదాం. సో ఇక్కడ సైడ్ మెనూ లోడ్ అవడం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్ మెనూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఐటమ్స్ ఉంటాయి, యాడ్ ఐటమ్ ఉంది, ఐటమ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఐటమ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐటమ్ టైటిల్ ఏంటి, ఇమేజ్ ఏంటి, ఎనేబుల్ చెక్డా గ్రూప్ అంటే నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఎంప్టీ టెక్స్ట్ బాక్స్ తీసుకోండి ఒకటి. ఇక్కడ టైటిల్ అంటే మనకి ఏదైతే సైడ్ మెనూలో టైటిల్ కనిపిస్తుందో ఆ టైటిల్ అనమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ ది హోమ్ అని ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇమేజ్, దీనికి సంబంధించి ఇమేజెస్ అనేవి ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి మెటీరియల్ ఐకాన్స్ టైప్ చేయండి. materialicons.io/resources అని ఐకాన్స్ అని టైప్ చేస్తే మీకు ఇలాంటి వెబ్సైట్ అయితే కనుక ఒకటి ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత జస్ట్ మీకు ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే ఇక్కడ ఉంది, ఒకసారి మీరు చూసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, ఈ లింక్ ని మీరు అక్కడ నుండి ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చాలా అంటే చాలా ఐకాన్స్ ఉంటాయి. వీటిలో మనకు కావాల్సింది ఇప్పుడు హోమ్ ఐకాన్ కదా. సో నేను Ctrl+F కొట్టి ఇక్కడ సెట్ చేస్తాను. ఇప్పుడు హోమ్, ఇదిగోండి మనకి హోమ్ ఇక్కడ స్టార్టింగ్ లోనే ఉంది. దీన్ని సెలెక్ట్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ PNG అని చెప్పి ఇక్కడ కింద కనిపిస్తుంది, రైట్ కార్నర్ డౌన్ లో చూడండి. ఓకే ఈ PNG డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మనకి జిప్ ఫార్మాట్ లో అవుతుంది. దీన్ని ఓపెన్ చేసేసి
ఇదిగోండి ఇక్కడ మనకి 1x 2x 3x అని ఉంటుంది. మీరు 2x అయితే తీసుకోండి. 2x తీసుకొని ఇక్కడ ఏదైతే మనకి ఇది ఉందో అంటే ఈ ఇమేజ్ తీసేసుకొని మీరు వేరే చోట ఎక్కడైనా పెట్టుకోండి. లేదంటే డైరెక్ట్ గా మీరు యాక్చువల్ గా ఇక్కడ ఉన్న జిప్ ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి. నేను ఆల్రెడీ నాకు దగ్గర WinRAR ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా ఈ జిప్ ఫైల్ ని కూడా నేను ఓపెన్ చేసి చూడగలుగుతున్నాను. అదే మీకు WinRAR లేకపోతే మీ జిప్ ఫైల్స్ ని ప్రతి ఒక్క ఫైల్ కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న జిప్ ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ అంటే మీకు చాలా సింపుల్. అది ఎలా చేయాలంటే ఇదిగోండి ఇక్కడ మీకు జిప్ ఫైల్ ఉంది కదా, బ్లాక్ జిప్ అని. ఈ జిప్ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అని ఉంటాయి. ఎక్స్ట్రాక్ట్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ మనకి బ్లాక్ 24 TB అని చెప్పి సేమ్ నేమ్ తో ఒక ఫోల్డర్ అయితే వస్తుంది. ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇదిగోండి మనకి 1x 2x 3x అని ఉంటుంది. 2x లో మనకి ఒక ఇమేజ్ అయితే ఉంటుంది. ఈ ఇమేజ్ ని నేను ఇక్కడ తీసుకున్నాను. ఇదిగోండి నేను ఇక్కడ తీసుకున్నాను. మీకు బ్లాక్ లో బ్లాక్ కలిసిపోయింది. ఇక్కడ తీసుకున్నాను ఇమేజ్ అయితే. ఇదిగోండి ఇక్కడ కాపీ చేసుకున్నాను. సేమ్ ఇలా మీరు కూడా అన్ని ఇమేజెస్ ని తీసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని కోడ్లార్ ఓపెన్ చేసి కోడ్లార్ లో అప్లోడ్ చేస్తాను ఇమేజ్ ని. అసెట్స్ ఇమేజ్ ని నేను అప్లోడ్ చేస్తున్నాను. గైస్ ఇది అప్లోడ్ చేసే ముందు నేమ్ అయితే మార్చుకోండి. నేను ఒకసారి డిలీట్ చేసేసి మళ్ళీ నేమ్ మారుస్తాను. ఇక్కడ మీకు నేమ్ మార్చుకుంటే చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇంత పెద్ద నేమ్స్ ఉంటే మీకు ఐడెంటిఫై చేయడం కష్టం. హోమ్ అని పెట్టాను స్మాల్ లెటర్స్. ఈ హోమ్ ని ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. ఓకే, అప్లోడ్ అయిపోయింది కదా. దీన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇదిగోండి చూసారు కదా. ఓకే, డన్. ఇక్కడ ఇమేజ్ ఏదైతే ఉందో మళ్ళీ టెక్స్ట్ బాక్స్, ఎంటీ టెక్స్ట్ బాక్స్ తీసుకోండి. ఇక్కడ మనకి ఏంటంటే స్మాల్ లెటర్స్ లో home.png సేమ్ నేమ్. ఇదే ఫార్మాట్ లో ఉందో ఆ ఫార్మాట్ ని బట్టి ఇవ్వాలి మీకు. ఇక్కడ జేపీజీ ఉంటే జేపీజీ అనే ఇవ్వాలి నేమ్. ఇక్కడ మనకి home.png ఉంది కాబట్టి నేను home.png అని ఇచ్చాను. ఓకే, మనకి ఈ బ్లాక్ అనేది ఎనేబుల్ అవ్వాలా, డిజేబుల్ అవ్వాలా అనేది ఇక్కడ మనకి ఫాల్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ తో డిసైడ్ చేయాలి. సో ఇక్కడ లాజిక్ లో ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. సో ఇది ఎనేబుల్ అవ్వాలి. ఎందుకంటే మనం హోమ్ పేజ్ ఓపెన్ అయినప్పుడు హోమ్ అనేది ఎనేబుల్ అవుతుంది కాబట్టి ఎనేబుల్ పెట్టాం. అండ్ ఈ చెక్ లో ఉండాలి. చెక్ అంటే మనకి కలర్ చేంజ్ ఉంటుంది. కలర్ చేంజ్ లో ఉండాలి. ఇది కూడా మనం ట్రూ ఆర్ ఫాల్స్ డిసైడ్ చేయాలి కాబట్టి చెక్ ట్రూ అంటే కలర్ అనేది బ్లూ కలర్ లో ఉంటుంది. అంటే ఇక్కడ సెలెక్టెడ్ కలర్ మనం పెట్టాం కదా, బ్లూ కలర్ లో ఉండాలంటే ఇది ట్రూ లో ఉన్న ఏదైతే ట్రూ లో ఉంటుందో అది బ్లూ కలర్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ గ్రూప్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ గ్రూప్ అయితే సెకండ్ గ్రూప్ తీసుకోండి. అంటే 1 to 6 అలా గ్రూప్స్ ఉంటాయి మీకు. ఇందులో సెకండ్ గ్రూప్ అనేది మనకు కొంచెం నీట్గా కనిపిస్తుంది. గ్రూప్ 2 తీసుకోండి. ఓకే, ఏదైతే మనం ఇలా హోమ్ అనేది డిజైన్ చేస్తామో ఇలా మనం ఒక 2 3 4 డిజైన్ చేస్తాం ఐటమ్స్ అయితే డైరెక్ట్ గా నేను ఇక్కడ డూప్లికేట్ చేసేసుకుంటాను. 1 2 3 గ్యాస్ ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం హోమ్ అన్ని హోమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం చేంజ్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ప్రొఫైల్ అని పెడదాం, ప్రొఫైల్ స్క్రీన్ ఓపెన్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్క్రీన్ వచ్చేటప్పటికి ప్రైవసీ పాలసీ. నెక్స్ట్ ఫోర్త్ స్క్రీన్ వచ్చేటప్పటికి అబౌట్ us. ఓకేనా. ఓకే, వీటన్నిటికి కూడా మనకి ఇమేజెస్ అయితే కావాలి కదా. ఇమేజెస్ ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం నేను మళ్ళీ ఐకాన్స్ ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేసి Ctrl F కొట్టి నేను ఇక్కడ సెర్చ్ చేస్తాను. ప్రొఫైల్ అన్నాను. ప్రొఫైల్ అంటే ఏం లేదు, అండ్ ఇక్కడ మనకి అకౌంట్ అని ఉంటుంది. అకౌంట్ అనేది తీసుకుందాం. ఇదిగోండి మనకి ఒక హ్యూమన్ అనేది సర్కిల్ లో ఉంది కదా, ఇది మనకి అకౌంట్ అనేది. అంటే ఇక్కడ ఏదైతే మనం ఇది తీసుకున్నాం, ఇక్కడ ప్రొఫైల్ అనడానికి అండ్ ఈ ఐకాన్ కి రిలేటెడ్. సో ఏంటంటే ఈ నేమ్ అయితే మనం తీసుకున్నాం. ఎలా తీసుకోవాలి, పిఎన్జీని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అండ్ మనం మిగతాయి కూడా డౌన్లోడ్ చేసి ఒకేసారి తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనకి కావాల్సింది ప్రైవసీ పాలసీ అబౌట్ us. సో ప్రైవసీ లేదు, ప్రైవసీ ఇదిగోండి ప్రైవసీ టిప్ అని ఉంది. అలాగే ఇంకా కిందకి వెళ్తే మనకి వేరేగా ఉండొచ్చు. ప్రైవసీ టిప్ ఇది ఒకటే ఉంది ప్రైవసీకి సంబంధించి. మీకు ఇంకేమన్నా ఐకాన్స్ మీకు అలా పెట్టాలనుకుంటే దానికి రిలేటెడ్ గా మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోండి. మీకు టైం ఉంటుంది కాబట్టి సెర్చ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే నేను ఇది ఒకటి తీసుకుంటున్నాను.
డౌన్లోడ్. ఓకే, నెక్స్ట్ కావాల్సింది అబౌట్ లేదు, డీటెయిల్స్ చూద్దాం. అబౌట్ అనేది ఐ సింబల్ లాగా ఉంటుంది, ఐ రివర్స్ లో ఉన్నట్టు. సో నేను అబౌట్ అలాంటివి తీసుకుందాం చూస్తున్నా. ఇన్ఫో టైప్ చేస్తే వస్తుంది అనుకుంటా. ఇదిగోండి ఇన్ఫో. ఇక్కడ ఏదైతే ఇది ఉందో ఈ ఇన్ఫోని నేను అబౌట్ కింద తీసుకుంటున్నాను. సేవ్ మనం డౌన్లోడ్ చేసుకుందాం ఈ మూడింటిని. ఒకసారి నేను ఈ మూడింటిని ఓపెన్ చేస్తాను. నేను 2x లో ఉన్న ఇమేజెస్ గా తీసుకుంటున్నాను. మీరు కూడా 2x లో తీసుకోండి. 2x లో అయితే మనకి సైజ్ కరెక్ట్ గానే సరిపోతుంది. మన సైడ్ మెనూ మాత్రమే కాబట్టి 2x లో తీసుకుంటే మనకి సైజ్ తక్కువ ఉంటుంది, అలాగే మనకి చూడడానికి క్వాలిటీగా కూడా ఉంటుంది. ఓకే, నేను టోటల్ అన్ని చేస్తున్నాను. ఈ నేమ్స్ అయితే మార్చేసుకుందాం మనం. ప్రొఫైల్ అండ్ నెక్స్ట్ దీని నేమ్ వచ్చేటప్పటికి ప్రైవసీ పాలసీకి టీపీ అని పెట్టాను. ఇది అబౌట్ అని పెట్టేసి. ఓకే గైస్, ఈ 3 ఇమేజెస్ ని మనం ఇప్పుడు అప్లోడ్ చేసేద్దాం. కోడ్ ల్యాబ్ అండ్ అసెట్స్. ఏదైతే మనకి ఇక్కడ 3 ఇమేజెస్ ఉన్నాయో ఈ 3 ఇమేజెస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను 1 by 1. అబౌట్ అప్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ప్రైవసీ పాలసీ అండ్ నెక్స్ట్ ప్రొఫైల్. గైస్ ఇదిగోండి మనం 3 ఇమేజెస్ అయితే కనుక ఇక్కడ అప్లోడ్ చేసేస్తాం. ప్రైవసీ పాలసీ, గోట్. ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ నేమ్ ఉన్నాయో కరెక్ట్ గా కాపీ చేసుకోండి. మీకు నేమ్స్ ఇవన్నీ టైప్ చేయడం కష్టం అనుకుంటే ఇక్కడ నుండి కాపీ పేస్ట్ చేసుకోండి. ప్రొఫైల్ దగ్గర ప్రొఫైల్ .png. సో ఈ ప్రొఫైల్ ఇక్కడ కదా, అండ్ ఇది వచ్చేటప్పటికి pp.png. ఇది వచ్చేటప్పటికి about.png. ఓకే డన్. ఓకే, మనం ఇవైతే కనుక కంప్లీట్ చేసాం. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెక్డ్ అని అన్నిటికీ ఉంది. ఇక్కడ ఎనేబుల్ అనేది అన్నిటికీ ఉండాలి, ట్రూనే ఉంటుంది ఎనేబుల్ అనేది మాత్రం. అండ్ చెక్డ్ మాత్రం ఏంటంటే ఒక్కదానికి, అంటే హోమ్ పేజ్ ఓపెన్ చేసాం కాబట్టి హోమ్ పేజ్ అనేది మాత్రమే చెక్ లో ఉండాలి, మిగతా అన్ని కూడా అన్చెక్ చేయాలి. సో అన్చెక్ చేయాలంటే ఇక్కడ దీన్ని ఫాల్స్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ఫాల్స్ చేసేసేయండి. చెక్ ఫాల్స్ ఫాల్స్ ఫర్ రిమైనింగ్ ఆల్ ఐటమ్స్. అండ్ ఓన్లీ మన హోమ్ ఐటమ్ ఏదైతే ఉందో హోమ్ ఐటమ్ మాత్రమే ట్రూ ఉంటుంది అన్నమాట. రిమైనింగ్ అన్ని కూడా కామన్. ఓకే, ఇప్పుడు మనకి వీటికి జరగాల్సిన యాక్షన్స్ ఏంటి అండ్ మనం ఇవైతే డిజైన్ చేసాం. అండ్ హోమ్ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి, ప్రొఫైల్ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి, ఈ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి మనకి, అది కూడా ఇక్కడ మనం బ్లాక్ లోనే డిజైన్ చేయాలి. ఓకే, సైడ్ మెనూ అండ్ ఇక్కడ ఆన్ మెనూ ఐటమ్ క్లిక్ అని ఉంది కదా, మీకు చిన్నగా కనిపిస్తుందా? ఆన్ మెనూ ఐటమ్ క్లిక్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ కంట్రోల్లో ఇక్కడ ఇఫ్ దెన్ కండిషన్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ లాజిక్ లో ఈక్వల్ టు తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంటీ టెక్స్ట్ బాక్స్ తీసుకోండి. లేదు అనుకుంటే ఇక్కడ మన ఏదైతే హోమ్ ఉందో ఈ హోమ్ ని కాపీ చేసుకోండి. ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే టైటిల్ ఉందో టైటిల్ ఈక్వల్ టు హోమ్ అయినప్పుడు, లేదంటే హోమ్ ఈక్వల్ టు టైటిల్ అయినప్పుడు మనకి ఏ స్క్రీన్ ఓపెన్ అవ్వాలి, సో ఆ స్క్రీన్ ని మనం ఇక్కడ పెట్టాలన్నమాట. సో మనకి ఏ స్క్రీన్ ఓపెన్ అవ్వాలి, ఈ స్క్రీన్ నేమ్ హోమే కాబట్టి నేను హోమ్ అనేది పెట్టేస్తాను. ఓకే డన్. సో మనకు అలా కాకుండా మనం ప్రొఫైల్ స్క్రీన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏం జరగాలి, సో దానికి కూడా యాక్షన్ సేమ్ ఇఫ్ దెన్ కండిషన్ ఏదైతే ఉందో దీన్ని కాపీ పేస్ట్ చేసుకోండి. నేను కాపీ పేస్ట్ చేసుకున్నాను. సేమ్ అలాగే ఈ 4 ఐటమ్స్ కూడా ఇక్కడ నేమ్స్ అనేవి చేంజ్ చేయాలి. మనం ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ తీసుకోవాలి. స్పెల్లింగ్స్ ఏం మారకూడదు, స్పెల్లింగ్స్ మాత్రం కరెక్ట్ గా ఉండాలి. ప్రైవసీ పాలసీ అండ్ నెక్స్ట్ అబౌట్ us. ఓకే, ఇప్పుడు మనం యాక్షన్ ఏం జరగాలో చూద్దాం. ప్రొఫైల్ అనేది క్లిక్ చేసినప్పుడు ప్రొఫైల్ స్క్రీన్ ఓపెన్ అవ్వాలి. సో మనం ప్రొఫైల్ స్క్రీన్ అనేది డిజైన్ చేయలేదు కాబట్టి ఒక స్క్రీన్ అయితే యాడ్ చేద్దాం. ఈ స్క్రీన్ నేమ్ వచ్చేటప్పటికి ప్రొఫైల్ అని పెట్టాను. ప్రొఫైల్ గైస్ ఇదిగోండి ప్రొఫైల్ స్క్రీన్ మీరు కావాలనుకుంటే తర్వాత డిజైన్ చేసుకోండి. నేను హోమ్ పేజ్ లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఇది మీకు ప్రొఫైల్ స్క్రీన్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా, ఇది తెలుస్తుందిలేండి. ఓకే,
నేను బ్లాగ్స్కి వచ్చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఏం టైప్ చేయాలి, ఇక్కడ ఓపెన్ స్క్రీన్ దగ్గర ప్రొఫైల్. ఓకే డన్. అండ్ నెక్స్ట్ ప్రైవసీ పాలసీ దగ్గర, ప్రైవసీ పాలసీకి ఇంకో స్క్రీన్ డిజైన్ చేయాలంటే మనం డిజైన్ కావాలనుకుంటే చేయొచ్చు, లేదనుకుంటే ఏదైనా ఒక నోటిఫికేషన్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ బార్లో కూడా చూపించవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకో స్క్రీన్ క్రియేట్ చేద్దాం. యాడ్ స్క్రీన్, ప్రైవసీ పాలసీకి పీపీ అని పెట్టాను, పీపీ స్క్రీన్ అని. ఓకే, మనకి పీపీ స్క్రీన్ అయితే డిజైన్ అయిపోయింది. ఈ పీపీ స్క్రీన్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ వ్యూస్లోకి రండి. వ్యూస్లో వెబ్ వ్యూ ఉంటుంది, వెబ్ వ్యూ తీసుకోండి. వెబ్ వ్యూ తీసుకున్న తర్వాత దీనికి ఫిల్ ప్యారెంట్ పెట్టేసేయండి 2. అండ్ నెక్స్ట్ స్క్రాల్ బార్ తీసుకోండి, జూమ్ ఐటమ్, జూమ్ డిస్ప్లే తీసేయండి. ఓకే, ఇక్కడ హోమ్ యూఆర్ఎల్ ఏమి ఇస్తారంటే ప్రజెంట్ మీరు ఏదైనా ఒక వెబ్సైట్ మీకు ఉంటే కనుక, ఇప్పుడు మన వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను, నా పర్సనల్ బ్లాగ్ అనమాట ఇది, మన వెబ్సైట్ మన ఛానల్కి సంబంధించి. ఈ బ్లాగ్లో ప్రైవసీ పాలసీ ఉంటుంది కదా, ఈ ప్రైవసీ పాలసీ ఏదైతే ఉందో ఈ ప్రైవసీ పాలసీని మనం యూజ్ చేసుకున్నాం అక్కడ. ఇదిగోండి మనకి ఈ ప్రైవసీ పాలసీ ఓపెన్ చేసి ఈ ప్రైవసీ పాలసీ ఏదైతే ఉందో ఈ ప్రైవసీ పాలసీ యూఆర్ఎల్ని మనం ఇక్కడ కోడ్లర్లో హోమ్ యూఆర్ఎల్లో ఇచ్చేసాము. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి, హోమ్ స్క్రీన్కి వచ్చేసేయండి, బ్లాగ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి మనకి ప్రైవసీ పాలసీ ఓపెన్ అవ్వాలంటే పీపీ అనేది పెట్టాలి మనం, పీపీ. ఓకే డన్. అండ్ అబౌటస్, అబౌటస్ మనకి ఎక్కడ ఓపెన్ అవ్వాలి, అబౌటస్ కూడా కావాలనుకుంటే ఒక స్క్రీన్ క్రియేట్ చేయొచ్చు, లేదనుకుంటే మీకు సింపుల్గా అయిపోవాలంటే ఇక్కడ మీకు యూజర్ ఇన్ఫోలోకి వచ్చేసి ఒక నోటిఫైర్ తీసుకోండి. మీకు నోటిఫైర్ గురించి నేను లాస్ట్ టైం చెప్పాను, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ పెట్టుకోమని. నేనైతే వైట్ పెడుతున్నాను. నెక్స్ట్ టెక్స్ట్ కలర్ అనేది బ్లాక్, టైటిల్ కూడా బ్లాక్. ఓకే, బ్లాక్స్లోకి వచ్చేసి ఈ స్క్రీన్ యాక్షన్ తీసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నోటిఫైర్ ఉంది కదా, నోటిఫైర్ క్లిక్ చేయండి. ఇక్కడ నోటిఫైర్లో మనం ఒక డైలాగ్ చూస్ చేసుకుందాం, మెసేజ్ డైలాగ్, కస్టమ్ మెసేజ్ డైలాగ్. ఇదిగోండి, ఇది ఉంది కదా, కస్టమ్ మెసేజ్ డైలాగ్ తీసుకుందాం. ఇక్కడ ఏం చేస్తారంటే ఎంటీ టెక్స్ట్ బాక్స్, మెసేజ్, ఇక్కడ అబౌట్ us. ఇక్కడ మెసేజ్లో అబౌట్ us ఏం రాస్తాం, మీ యాప్ దేనికి సంబంధించి అయితే ఆ యాప్కి సంబంధించి మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఏదో ఒకటి పెడుతున్నాను, వీడియో స్టేటస్ యాప్. వీడియో స్టేటస్ యాప్ డిజైన్ బై చందు ఫర్ అవర్ యూట్యూబ్ ఛానల్ అని పెట్టాను ఇక్కడ. ఓకే, మీరు యాప్కి సంబంధించి ఏదైనా టెక్స్ట్ పెట్టుకోవాలనుకుంటే ఆ టెక్స్ట్ అనేది అబౌట్ us రాయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో ఎంటీ బాక్స్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ టైటిల్ ఇచ్చేసేయండి. టైటిల్ ఏంటి, అబౌట్ us. కొంచెం స్పీడ్ అవుతుందా స్లో అవుతుందో కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకసారి నాకు. నేను చెప్పేది మీకు స్లో అవుతుందా స్పీడ్ అవుతుందా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ బటన్ టెక్స్ట్ కూడా మనం ఎంటీ టెక్స్ట్ బాక్స్ తీసుకోండి. అండ్ ఐకాన్ కూడా ఎంటీ టెక్స్ట్ బాక్స్ తీసుకోండి. మన యాప్ ఐకాన్ దగ్గర ఇచ్చేసేయండి. అంటే ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఉండాలా లేదా అని అడుగుతుంది డైలాగ్ బాక్స్ అనేది. ఈ డైలాగ్ బాక్స్ మనకి ఫుల్ స్క్రీన్ అవసరం లేదు, సో లాజిక్ లో ఫాల్స్ పెడదాం. ఓకే డన్ గైస్, మనకి సైడ్ మెనూ అయితే డిజైన్ చేసాం కంప్లీట్ గా. మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు బ్యాక్ చూసి మళ్ళీ మీరు డిజైన్ చేయండి. ఇదంతా మీరు మీ ఓన్ గా మీరు చేయకపోతే మీకైతే ఇది రాదు. మీకు కంప్లీట్ గా ఒకసారి మీరు డిజైన్ చేస్తేనే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి సైడ్ మెనూలో మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ ఈ సైడ్ మెనూలో ఏం చేయాలంటే ఇక్కడ మీకు హెడర్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. ఈ హెడర్ బ్యాక్గ్రౌండ్ మీకు ఏదైనా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట. ఈ హెడర్ బ్యాక్గ్రౌండ్ ఏం పెడదాం అంటే ఏదైనా ఇమేజ్ డౌన్లోడ్ చేద్దాం. మన థీమ్ బ్లూ కలర్ కాబట్టి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్. ఇది కూడా మనకి డిఫరెంట్ స్క్రీన్స్ వస్తాయి. ఇక్కడ డిఫరెంట్ గా ఉన్న వాటిలో ఏదైనా ఒక కలర్ తీసుకోండి, కొంచెం లైట్ కలర్ తీసుకోండి, మరి డార్క్ గా ఉంటే బాగోదు అనమాట అది. ఓకేనా? ఓకే, ఇది ఉంది కదా. ఇప్పుడు నేను గ్రాడియంట్ తీసుకున్నాను, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. గ్రాడియంట్ ఏది బాగుంది, ఇది బాగుంది. ఇది బ్లూ సెట్ అవ్వదు మన దానికి, తీసుకున్నాం. ఓకే, ఈ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇమేజ్ డౌన్లోడ్ యాజ్ ఇమేజ్. ఇక్కడ బీజీ అని పెట్టండి నేమ్. ఓకే, డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ అసెట్స్ లోకి దీన్ని అప్లోడ్ చేసుకోండి ఇమేజ్.
ఓకే, ఇమేజ్ అయితే అప్లోడ్ అయిపోయింది మనకి. ఇది ఫైల్ నేమ్ జేపీజీ కాదనుకుంటా, ఇంకో ఇమేజ్ డౌన్లోడ్ చేద్దాం. గైస్ ఇది వేరే ఫార్మాట్ లో వచ్చింది, ఫార్మాట్ మనకి సెట్ అవ్వదు కాబట్టి మనం జేపీజీ ఫైల్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. జేపీజీ ఆర్ పిఎన్జీ ఇమేజ్ ఫార్మాట్స్ మాత్రమే. ఇది పిఎన్జీ ఫార్మాట్ లో ఉంది, దీన్ని డౌన్లోడ్ చేద్దాం. బీజీజీ అని పెట్టాను నేను. ఇది డౌన్లోడ్ చేశాక నేను కోడ్లర్లోకి అప్లోడ్ చేస్తాను. అప్లోడ్. ఈ ఇమేజెస్ అప్లోడ్ అవడం ఇదంతా కూడా మీ ఇంటర్నెట్ స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది. బీజీజీ అనేది అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు సైడ్ మెనూలో హెడర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఉంది. ఈ హెడర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ దగ్గర ఇక్కడ చూడండి, ఇక్కడ బీజీజీ అని ఉంది కదా, ఈ బీజీజీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ హెడర్ పిక్చర్ అని ఉంది. ఈ హెడర్ పిక్చర్ ఏం చేస్తారంటే, ఇన్ కేస్ మీరు ప్రొఫైల్ పిక్చర్ మనం తీసుకోలేదు కాబట్టి మనం డైరెక్ట్ మన లోగో పెట్టేద్దాం. లోగో పెట్టేసాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ హెడర్ సబ్ టైటిల్ అండ్ టైటిల్ అడుగుతుంది. ఇక్కడ సబ్ టైటిల్ మీకు కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, లేదనుకుంటే వదిలేసుకోవచ్చు. ఇక్కడ మీకు సబ్ టైటిల్ ఇవ్వండి. సబ్ టైటిల్ ఏమి ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీడియో స్టేటస్. ఇక్కడ వీడియో స్టేటస్ యాప్ డిజైన్ బై చందు అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ హోమ్ హెడర్ టైటిల్. ఈ హెడర్ టైటిల్ ఏమి ఉండాలంటే, మీకు ఎవరైతే యాప్ ఓపెన్ చేస్తారో లాగిన్ అయ్యి వాళ్ళ నేమ్ డిస్ప్లే అయితే బాగుంటుంది కదా హెడర్ టైటిల్ దగ్గర. సో హెడర్ టైటిల్ అనేది వాళ్ళ నేమ్ డిస్ప్లే చేద్దాం. వాళ్ళ నేమ్ డిస్ప్లే చేయడం కోసం మీరు బ్లాక్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ బ్లాక్స్లోకి వెళ్ళే ముందు డిజైనర్లోనే మీరు డేటాబేస్ తీసుకోవాలి. డేటాబేస్ గూగుల్లో ఉంటుంది. గూగుల్ ఫైర్బేస్ అథెంటికేషన్ కాదు, ఫైర్బేస్ డేటాబేస్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫైర్బేస్ టోకెన్ అండ్ డిఫాల్ట్ ఇవి ఇచ్చేసేయాలి కదా, ఇవి ఇచ్చేసేయండి. ఎలా ఇవ్వాలి, ఇదిగోండి ఇక్కడ మనకి సైన్ అప్ స్క్రీన్ ఉంది కదా, సైన్ అప్ స్క్రీన్ నుండి తీసుకుందాం. సేమ్ మనకి డివి వాల్యూస్ ఏదైతే యాప్లో ఒకటి యూజ్ చేస్తే సేమ్ అన్నిటి దగ్గర సేమ్ వాల్యూస్ యూజ్ చేయాలి. హోమ్ ఇచ్చేసాను. నెక్స్ట్ మళ్ళీ ఐడి యూఆర్ఎల్ తీసుకోవాలి కదా, యూఆర్ఎల్ హోమ్. ఓకే, యూఆర్ఎల్ ఇవన్నీ ఇచ్చేసాం. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ బకెట్ అయితే డిఫాల్ట్ గా ఉంచేసేయండి. ఓకే గైస్, ఇక్కడ నాకు ఫుల్గా అయితే స్వెట్టింగ్ వచ్చేస్తుంది లోపల. ఫ్యాన్ వేస్తేనేమో నాయిస్ యాడ్ అవుతుంది మైక్కి, సో నేను ఫ్యాన్ వేయకుండా చేస్తున్నా. లోపల ఉన్నా కదా ఫుల్ స్వెట్టింగ్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే డేటాబేస్ డిజైన్ చేయాలి. ఇప్పుడు మన డేటాబేస్ గెట్ వాల్యూ చేయాలి. గెట్ వాల్యూ ఎప్పుడు అవుతుంది, మన యాప్ ఇనిషియలైజ్ అవగానే వాల్యూస్ తీసుకోవాలి. సో ఏం చేద్దాం, డేటాబేస్ ఓపెన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం పెద్ద చేద్దాం. ఇదిగోండి గెట్ వాల్యూ ఉంది కదా, గెట్ వాల్యూ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్యాగ్ ఏదైతే ఉందో ట్యాగ్ మీరు ఏం చేస్తారంటే ఎంటీ టెక్స్ట్ బాక్స్ తీసుకోండి. ఎంటీ టెక్స్ట్ బాక్స్. డేటాబేస్ ఓపెన్ చేయండి ఒకసారి, రియల్ టైం డేటాబేస్. దీని అంతటికన్నా ముందు మనం ప్రాజెక్ట్ బకెట్ ఏ ఉందో బకెట్ డిజైన్ చేయాలి. బకెట్ డిజైన్ చేయాలంటే ఇక్కడ మనం డేటాబేస్ తీసుకొని ఫైర్బేస్ ప్రాజెక్ట్ బకెట్, ఇది దీనిపైన ఇవ్వాలి కరెక్ట్ గా. చూడండి ఇక్కడ గెట్ వాల్యూ ఏదైతే ఉందో గెట్ వాల్యూ పైన మాత్రమే ఉండాలి, దాని కింద ఉంటే వర్క్ అవ్వదు. ఓకే, ఇది గుర్తుంచుకోండి, గెట్ వాల్యూ పైన మాత్రమే ఉండాలి. ఓకే, ఇక్కడ ప్రాజెక్ట్ బకెట్ ఏం డిజైన్ చేయాలి, మనం ఏదైతే సైన్ అప్ లో తీసుకున్నామో ప్రాజెక్ట్ బకెట్ ని సేమ్ అదే బకెట్ తీసుకోవాలి. ఇది కూడా మనం ఏం తీసుకున్నాం, ప్రాజెక్ట్ బకెట్ యూజర్స్ స్లాష్ తీసుకున్నాం. అలాగే ఇక్కడ మొబైల్ టెక్స్ట్ తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ గుర్తుంది కదా మొబైల్ టెక్స్ట్ బాక్స్. మొబైల్ టెక్స్ట్ బాక్స్ మనం అక్కడ యూజ్ చేయలేదు కదా, మనకు మొబైల్ టెక్స్ట్ బాక్స్ ఎలా వస్తుందంటే నేను చెప్తాను ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ప్రాజెక్ట్ బకెట్ ఏదైతే తీసుకున్నామో ఈ ప్రాజెక్ట్ బకెట్ అని అక్కడ తీసుకోవాలి. ఓకే, నేను హోమ్ స్క్రీన్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మన టెక్స్ట్ బాక్స్ లో జాయిన్ టెక్స్ట్ తీసుకోండి. నెక్స్ట్ స్లాష్ ఇది తీసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ మొబైల్ టెక్స్ట్ తీసుకోవాలి. మనం మొబైల్ టెక్స్ట్ ఇక్కడ ఎక్కడ యూజ్ చేయలేదు కదా, మనకి మొబైల్ టెక్స్ట్ ఎలా వస్తుందంటే, ఓకే దానికి రూట్ ఏంటంటే యాక్చువల్గా మనం లాగిన్ చేస్తాం. లాగిన్ చేసినప్పుడు ఇదిగోండి ఇక్కడ మనం సైన్ ఇన్ కాదు, ఇక్కడ సైన్ ఇన్ లాగిన్ స్క్రీన్ ఉంది కదా, లాగిన్ స్క్రీన్ ఓపెన్ చేయండి. లాగిన్ స్క్రీన్ ఓపెన్ చేసినప్పుడు మనకి యాప్ ఇనిషియలైజ్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది కదా, మనకి ఆటోమేటిక్గా లాగిన్ అయితే ఇలా జరుగుతుంది. ఇలా కాకుండా మనకి ఇక్కడ మనకి 2 టైప్ ఆఫ్ లాగిన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి, యాప్ ఇనిషియలైజ్ లో అంటే లాగిన్ చేసినప్పుడు లాగిన్ పేజ్ ఓపెన్ అవ్వగానే ఆటోమేటిక్ లాగిన్ ఒకటి జరుగుతుంది. అలాగే అప్పుడే పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేసినప్పుడు ఇది మాన్యువల్ లాగిన్, ఇది క్లిక్ చేసిన తర్వాత జరుగుతుంది, ఇది క్లిక్ చేయకముందు జరుగుతుంది. సో మనం 2 దగ్గర అంటే 2 ప్లేసెస్ లో మనం డేటా అనేది ఫెచ్ చేయాలి. ఎలా ఫెచ్ చేస్తాం, అది TinyDBలో స్టోర్ చేసుకోవాలి. అయినప్పుడు మనకి ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఇది హోమ్ ఓపెన్ అవుతుంది కదా, ఇలా హోమ్ ఓపెన్ అయిన ప్రతి చోట కూడా మనం యాడ్ స్టోర్ అనేది స్టోర్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా,
ఇదిగోండి మన డేటా అనేది స్టోర్ చేసుకోవాలి. ఇది గుర్తుంచుకోండి, ఇది ఒక్క మార్కే బండ గుర్తు అనుకోవచ్చు. ఇక్కడ ఏదైతే స్క్రీన్ కి రీడైరెక్ట్ అవుతుందో ఇక్కడ అన్ని చోట్ల కూడా మనం ఇదిగోండి ఇక్కడ ఒక చోట అవుతుంది, ఇక్కడ ఒక చోట, ఈ 2 places లో అవుతుంది. చూడొచ్చు ఇక్కడ ఒక బ్లాక్, ఇక్కడ ఒక బ్లాక్. ఇది మాన్యువల్ లాగిన్, ఇది వచ్చేటప్పటికి ఆటోమేటిక్ లాగిన్. ఓకే, సేమ్ ఇక్కడ మనం ఏం చేయాలి, టెక్స్ట్ బాక్స్ తీసుకోవాలి, ఎంటీ టెక్స్ట్ బాక్స్. అండ్ ఇక్కడ ఏం చేద్దామంటే నెంబర్, ఇక్కడ నెంబర్ అని స్టోర్ చేసుకున్నాం. నెంబర్ అని కాకపోతే మొబైల్ అని స్టోర్ చేద్దాం. మొబైల్ స్టోర్ వాల్యూ, ఏ వాల్యూ స్టోర్ అవ్వాలి, మనకి మొబైల్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ స్టోర్ అవ్వాలి. సో దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఈ ట్యాగ్ని మొబైల్ టెక్స్ట్ తీసుకొని కాపీ చేసుకున్నాను. సేమ్ ఇదే వాల్యూ ఆటో లాగిన్ అయినప్పుడు కూడా జరగాలి, అందుకే సమయం నేను ఇక్కడ కూడా పెడుతున్నాను ఆటో లాగిన్ దగ్గర. ఓకే, మనకి ఇదంతా స్టోర్ అయిపోయింది. ఈ మొబైల్ అనేదాన్ని మనం కాపీ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ స్టోర్ చేసిన వాల్యూని మనం హోమ్ పేజ్లో గెట్ చేసుకుంటాం. ఓకేనా, ఇక్కడ గుర్తుంచుకోండి, గెట్ చేసుకుంటాం. గెట్ ఎలాగా, 10dB తీసుకోవాలి. మనకి ఇక్కడ 10dB తీసుకోలేదు కదా, 10dB తీసుకుందాం. కాంపోనెంట్ స్టోరేజ్ 10dB తీసుకుందాం. బ్లాక్స్ లోకి వచ్చేసండి, ఇదిగోండి 10dB. అండ్ గెట్ వాల్యూ, యాక్చువల్గా మనం తీసుకున్న టెక్స్ట్ బాక్స్ నేమ్ ఏంటి, మొబైల్. ట్యాగ్ వాల్యూ, ట్యాగ్ నేమ్ మొబైల్, ఇదిగోండి ఇక్కడ ఇచ్చేసాను. చూసారు కదా, ఈ మొబైల్ అనే నేము, అలాగే ఇక్కడ మనం లాగిన్ చేసిన దగ్గర ఇదిగోండి గుర్తుంచుకోండి, ఈ మొబైల్ నేమ్ అక్కడ సేమ్ ఉండాలి. ఓకే ఓకే గైస్, ఒకసారి సైన్ అప్ ఓపెన్ చేద్దాం. సైన్ అప్ నుండి కూడా మనకి హోమ్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఓకే గైస్, ఇక్కడ కూడా మనకి హోమ్ పేజ్ నుండి రీడైరెక్ట్ అవుతుంది, హోమ్ దగ్గరికి వెళ్తుంది. ఇలా హోమ్ దగ్గరికి వెళ్ళే దగ్గర నుండి అంటే సైన్ అప్ అండ్ రిజిస్ట్రేషన్ స్క్రీన్ నుండి మాత్రమే వెళ్తుంది. ఈ 2 స్క్రీన్స్ దగ్గర కూడా మనం డేటా అనేది స్టోర్ చేసుకోవాలి. స్టోర్ ఎలా చేసుకుంటాం, ఇక్కడ 10dB మనం యూజ్ చేయలేదు, ఇక్కడ కూడా యూజ్ చేయాలి. సో మనం 10dB తీసుకున్నాం. బ్లాక్స్ 10dB స్టోర్ వాల్యూ, అండ్ వాల్యూ వచ్చేటప్పటికి మొబైల్ టెక్స్ట్. ఓకే గైస్, ఇక్కడ మనం ఇదంతా చేసుకున్నాం. ఇక్కడ నుండి మనం ఇక్కడ డేటాబేస్, ఈ డేటాబేస్ అంటే ఫైర్ బేస్ యూజ్ చేయడం ఒక మెథడ్ చూపిస్తున్నాను మీకు, ఇక్కడ 10dB యూజ్ చేయడం ఒక మెథడ్ చూపిస్తున్నాను. ఇక్కడ 2 మెథడ్స్ లో మనం డేటా అనేది ఫెచ్ చేసుకోవచ్చు, సైన్ అప్ స్క్రీన్ నుండి, లాగిన్ స్క్రీన్ నుండి. అదే సర్వర్ నుండి ఫెచ్ చేసుకోవాలనుకుంటే మనం ఫైర్ బేస్ డేటాబేస్ ని యూజ్ చేస్తాం. అందుకోసం మీకు 2 డేటాబేస్లు కూడా నేను చూపిస్తున్నాను. ఐదర్ మనం కావాలనుకుంటే ఒక డేటాబేస్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు, బట్ మీకు 2 డేటాబేస్లు ఎందుకు చూపిస్తున్నాను అంటే 2 డిఫరెంట్ డేటాబేస్ని మీరు 2 డిఫరెంట్ ప్లేసెస్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 10dBని అలా యూజ్ చేస్తాం, అలాగే సేమ్ మనం ఇక్కడ ఫైర్ బేస్ డేటాబేస్ ని సర్వర్ నుండి ఫెచ్ చేస్తాం, అంటే ఇంటర్నెట్ నుండి డేటా తీసుకోవడం కోసం. ఈ 10dB అంటే ఏంటి, మన మొబైల్లో ఉన్న డేటానే తీసుకుంటుంది అనమాట. మొబైల్లో ఉన్న డేటా అంటే లాగిన్ స్క్రీన్, సైన్ అప్ స్క్రీన్ లో మనకి ఇంటర్నల్ గా మీకు ఒక మెమరీలో స్టోర్ అవుతుందని లాస్ట్ క్లాస్ లో చెప్పాను మీకు, లాస్ట్ వీడియోలో. ఆ లాస్ట్ వీడియోలో మీకు కంప్లీట్ గా అంటే మీకు తెలుస్తుంది, స్కిప్ చేసిన వాళ్ళకి మాత్రం ఇది అర్థం కాకపోవచ్చు. నేనైతే ఏం చేయలేను, మళ్ళీ మీరు వెళ్ళి ఆ వీడియో చూడాల్సిందే. ఓకే, నేను ఇక్కడ చెప్తే ఇప్పటికే లెంత్ అయిపోయింది, నేను ఫుల్ స్వెట్టింగ్ లో ఉన్నా, తడిసిపోయాను అనమాట షర్ట్ కూడా. ఇక్కడ గెట్ వాల్యూ చేసాం కదా, గెట్ వాల్యూ చేసిన తర్వాత డేటాబేస్ లో బాట్ వాల్యూ అండ్ ఇఫ్ దెన్ కండిషన్ తీసుకోండి. ఎక్కడ నేమ్, ఇది డేటాబేస్ లో ఇక్కడ నేమ్. ఓకేనా, ఈ నేమ్ తీసుకున్నాను. నేమ్ అదైనప్పుడు మనకి సైడ్ మెనూలోకి వెళ్ళండి. ఇప్పుడు సైడ్ మెనూ లేఅవుట్ 1 ఇక్కడ చూడవచ్చు మీరు. ఇక్కడ మీకు హెడర్ టైటిల్ అని ఉంటుంది, ఇదిగోండి హెడర్ టైటిల్ తీసుకోండి. హెడర్ టైటిల్, ఇక్కడ టెక్స్ట్ ఏం రావాలి, వాల్యూ. ఇక్కడ వాల్యూ అనేది ఇక్కడ రావాలి. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి మీరు ఈ వాల్యూని. ఓకే గైస్, ఇది అయిపోయింది, సింపుల్. ఒకసారి నేను ఎక్స్పోర్ట్ చేసి మీకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూపిస్తాను. గైస్, ప్రెసెంట్ అయితే బుల్ ఫెయిల్డ్ అని వస్తుంది, సర్వర్ ఇష్యూ అనుకుంటా వాళ్ళ కోడ్లర్ వాళ్ళది. సో నేను ఇది తర్వాత ఎక్స్పోర్ట్ చేసి మీకు లాస్ట్ లో వీడియోలో అయితే చూపిస్తాను.
అండ్ ఈ వీడియోలో ఇంతే గాయ్స్, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ దాంతోపాటు మన కోడ్లార్ సిరీస్ ని మీరు ఎంకరేజ్ చేయాలి అనుకుంటే మీ స్టేటస్ లో మన వీడియో లింక్ పెట్టండి. అలాగే వేరే మీ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాట్సాప్ గ్రూప్స్ అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఇలాంటి వాటిలో పోస్ట్ చేస్తా ఉంటే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి. అలాగే నేను దాంతోపాటు నాకు ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా మంచి యాప్స్ ని మీకు కంప్లీట్ గా చేసి చూపిస్తాను అనమాట.